మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరులో నిర్మించిన శ్రీ దత్తాత్రేయ మహాస్వామి కలియుగ దత్తావతారుల ఆలయం ఆది వృక్షాల పంచవటి శ్రీ షిరిడి సాయిబాబా క్షేత్రంలో దివ్యమూర్తుల ప్రాణప్రతిష్ఠ వేడుక వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో జరగనుంది. ఈ వేడుకలకు హాజరు కావాల్సిందిగా శ్రీ షిరిడి సాయి అంకిత భక్తులు, సాయి ఉపాసకులు మైనంపాటి ప్రసాద్ను శ్రీ గురుపీఠం ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ జిన్నారం పెద్దగౌని శివకుమార్ గౌడ్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ దేశంలోనే ప్రప్రథమంగా అరుదైన గురు ప్రాశస్త్యంతో కూడిన ఆలయాన్ని నిర్మించడం సంతోషం కలిగించిందన్నారు. శ్రీ దత్తాత్రేయ మహాస్వామి పరంపర గురువుల ఆలయాన్ని నిర్మించిన శివకుమార్ గౌడ్ రమాదేవి దంపతులు ధన్యులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ట్రస్ట్ సభ్యులు మారెళ్ల మోహన్ రావు, సాయి దర్బార్ సేవా సభ్యులు మారెళ్ల వీరభద్రరావు, శ్రీ గురుపీఠం సేవా సభ్యులు రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇది శివంపేట మండలం మెదక్ జిల్లా దగ్గర వస్తున్నది. ఆ క్షేత్రాన్ని నిజంగా దర్శించాలని నా మనసులో కూడా చాలా చాలా ఉత్సుకతగా ఉంది. మన దీని అంతటికీ కూడా వారికి చాలా కుడిభుజంగా ఉండి మోహన్ రావు గారు అందరికీ తెలిసినటువంటి వారే. వారు భాగ్యమే భాగ్యం అని చెప్పాలి. కారణం ఏంటంటే ఇన్ని దత్తక్షేత్రాలు దర్శనం చేయటం అనేది అందులో అసలు వయసుతో సంబంధం లేదనిపిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంది అని చెప్పడానికి, ఉంటే ఎలా ఉంటుంది, ఏదైనా సాధించగలని చెప్పడానికి మన మోహన్ రావు గారికి ఉదాహరణ. ఇందులో అతిశయక్తి ఏమాత్రం లేదు. మీ అందరికీ బాగా తెలుసు ఆ విషయం, చెప్పలేదు ఉన్న విషయం. అత్యంత కఠినమైనటువంటి గిరినార ప్రదేశం అది, అసలు మన సాధ్యం కాదు. చిన్న చిన్న వాళ్ళు ఎక్కడానికి మనం ఆలోచన చేస్తాం. అటువంటిది వారు ఈ వయసులో ఎక్కారంటే ఎక్కింది మోహన్ రావు గారిని అయితే నేను ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం, ఆ దత్త భగవాన్ యొక్క ఆశీస్సులు అవి ఎక్కించినాయి. అంతేకాకుండా మన శివకుమార్ గౌడ్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ చిన్న విషయం కాదండి. ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సాధించడానికి అందులో ఒక భాగంగా సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు ఎంతో పరమ పవిత్రమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే సాయిబాబా సన్నిధిలో 2 నెలల దీక్ష పూర్తి రాగానే మన శివకుమార్ గౌడ్ గారు రావటం, నాగారం నుంచి మన మిత్రులంతా కూడా రావడం. కారణం ఏమిటి అంటే ఒక అద్భుతమైనటువంటి, ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమానికి రూపకల్పన జరిగింది. సహజంగా ఎక్కడైనా మనం మందిరాలు కట్టడం, దేవాలయాలు నిర్మించడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వీరు నిర్మిస్తున్నటువంటి క్షేత్రం పరమ పావనమైనటువంటి క్షేత్రం. కారణం ఒకటి, ఇది దత్త పంచాయతీ అవటం చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇది ఎక్కడా కూడా నేను ఇంతవరకు వినల. సహజంగా మనం ఒక సాయిబాబా దేవాలయమో, లేదంటే దత్తాత్రేయ స్వామి దేవాలయమో, లేదంటే దక్షిణామూర్తి దేవాలయం మనం కడతాం, అమ్మవారి గుడి కడతాం. కానీ మన భారతదేశంలో మనం చరిత్ర కనుక చూసుకున్నట్టయితే భగవంతుని కన్నా కూడా చాలా గొప్ప పీట వేసినటువంటి స్థితి మనకు కనిపిస్తుంటుంది. ఎవరికి అంటే గురువుకే. కబీర్ దాస్ గారు అన్నట్టుగా గురు గోవిందుడు ఇద్దరు కనుక కలిసి వచ్చినట్టయితే నేను గురువుకే నమస్కరిస్తానని చెప్తున్నాడు. అంటే గురువు సర్వోన్నతుడు, సర్వోత్కృష్టుడు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి ఆ స్వామి యొక్క దర్శనం కానీ, అమ్మవారి యొక్క అనుగ్రహం కానీ సాధ్యం అనేది మన సనాతన ధర్మానికి చాలా చాలా ప్రధానమైనటువంటిది, వెన్నుముక కూడా. మనం కనుక చూసినట్లయితే ఈ గురుకులాల వ్యవస్థ ఒక భారతదేశంలో ఉంది, ఎక్కడా లేదండి. అటువంటి గురువుల యొక్క ప్రాశస్త్యాన్ని, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున మరుగున పడిపోతున్నది. అనేక అంశాలతో సతమతమవుతున్నటువంటి జీవనయానంలో ఒక సుస్పష్టతని, ఒక మార్గనిర్దేశనాన్ని చేయడానికి గాను మన శివకుమార్ గౌడ్ గారు శ్రీ గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ గూడూరు, ఇది శివంపేట మండలం మెదక్ జిల్లా దగ్గర వస్తున్నది. ఆ క్షేత్రాన్ని నిజంగా దర్శించాలని నా మనసులో కూడా చాలా చాలా ఉత్సుకతగా ఉంది. మన దీని అంతటికీ కూడా వారికి చాలా కుడిభుజంగా ఉండి మోహన్ రావు గారు అందరికీ తెలిసినటువంటి వారే. వారు భాగ్యమే భాగ్యం అని చెప్పాలి. కారణం ఏంటంటే
ఇన్ని దత్తక్షేత్రాలు దర్శనం చేయటం అనేది అందున అసలు వయసుతో సంబంధం లేదనిపిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంది అని చెప్పడానికి, ఉంటే ఎలా ఉంటుంది, ఏదైనా సాధించగలని చెప్పడానికి మన మోహన్ రావు గారు ఒక ఉదాహరణ. ఇందులో అతిశయోక్తి ఏమాత్రం లేదు. మీ అందరికీ బాగా తెలుసు ఆ విషయం, నేను చెప్పలేను కూడా, ఉన్న విషయం చెప్తున్నాను. అత్యంత కఠినమైనటువంటి గిరినార్ ప్రదేశం, అది అసలు మన సాధ్యం కాదు. చిన్న చిన్న వాళ్ళు ఎక్కడానికి మనం ఆలోచన చేస్తాం. అటువంటిది వారు ఈ వయసులో ఎక్కారంటే, ఎక్కింది మోహన్ రావు గారిని అయితే నేను నమ్మను. ఖచ్చితంగా ఆ గురువు యొక్క అనుగ్రహం, ఆ దత్త భగవాన్ యొక్క ఆశీస్సులు అవి ఎక్కించినాయి. అంతేకాకుండా మన శివకుమార్ గౌడ్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ, ఏ చిన్న విషయం కాదండి, ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని సాధించడానికి అందులో ఒక భాగంగా కుడిభుజంగా ఉండటం అనేది అది పరమ ఉత్కృష్టమైనటువంటి విషయం అనేది ఎవరికైనా తెలుస్తుంది కొంచెం గమనించినట్లయితే. కాబట్టి దీంట్లో ఎవరు భాగస్వామ్యం వహించినా వారి జన్మ చరితార్థం ధన్యం. ఏమి కారణం అంటే ఒకటే ఒకటి, గురువుని మించినటువంటి దైవం లేదు. తల్లి మనకి ఫస్ట్ ప్రథమ దైవం చెప్తారు, కానీ తల్లి జన్మనే ఇస్తుంది. మరలా జన్మ లేనటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి వాడు గురువు. నిజం చెప్పాలంటే తల్లికి నమస్కరించే గురువుకి నమస్కరించాలి, అది మన శాస్త్రం చెప్తుంది. కానీ వాస్తవానికి గురువుని మించినటువంటి అధికుడు లేనే లేడు. వారిని గుర్తు చేస్తూ అద్భుతంగా ఈ యొక్క దత్త పంచాయతనాన్ని తీసుకొని వస్తున్నారు. అంటే మధ్యలో దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, మాణిక్య ప్రభు, స్వామి సమర్థ, ఈ ఐదుగురు యొక్క గురు సామ్రాట్లు వీళ్ళంతా కూడా, వాళ్ళందరూ కూడా ఒకే ఒక స్థానంలో దర్శించుకునేటువంటి అవకాశం మనకు లభిస్తున్నది. అంతేకాకుండా అనేక మంది గురువులు మనకున్నారు. ఆ గురువుల యొక్క పరంపర అంతా కూడా ఆ మందిరం చుట్టూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని పక్కనే ఉన్నటువంటి పంచవటి అంటే 5 దేవతా వృక్షాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దాని పక్కనే చక్కగా మనందరికీ మనం చూడాలనుకుంటే సాయిబాబా వారి యొక్క దేవాలయాన్ని కూడా అద్భుతంగా 6 అడుగుల మూర్తి విరాజమానం కాబోతున్నారంటే ఇంతకన్నా ఆస్తిక మహాశైలకి, అందున గురువు అంటే అసలు ఆస్తిక మహాశైలు అంటేనే గురువు యందు పరమ ప్రీతి కలిగిన వాడని అర్థం. ఎందుకంటే గురువు ద్వారా తెలుస్తుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది ఒక మహత్తరమైన క్షేత్రం అవుతుందని నా మనస్సులో నేను ఆ యొక్క దృశ్యాన్ని వారు చెప్తున్నప్పుడు, ఇవి చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తున్నది. అది ఒక మహాక్షేత్రంగా విరాజిల్లబోతున్నదని, ఒక యూనిక్నెస్ ని పట్టుకొస్తున్నారండి. అది చాలా గొప్ప విషయం. గురువులంతా కూడా ఒకే చోట ఉన్నారు, దేవతా వృక్షాలు ఒక చోట ఉన్నాయి. కాబట్టి ఈ మహాక్షేత్రం కారకులైనటువంటి రమాదేవి గారు, శ్రీమతి రమాదేవి గారు, శ్రీ శివకుమార్ గౌడ్ గారు, ఆ దంపతుల యొక్క భాగ్యమే భాగ్యం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనలేరండి. చేయాలని చాలా మందికి ఉండొచ్చు, కానీ చేయలేరు. వారు చేస్తున్నటువంటి దాతృత్వ కార్యక్రమాలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఒక పక్క ఈర్ష్యగా ఉంది. ఎందుకంటే ఇన్ని కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారంటే అది కేవలం ఆ గురువుల యొక్క ఆశీస్సులు, ఆ దత్త భగవాన్ యొక్క కృప లేకుండా అసంభవం. కావాలంటే ప్రయత్నించండి, మానవ మాత్రులు చేయదగినటువంటి విషయం కాదు. కాబట్టి వారందరూ వారు రాబోయేటువంటి జనరేషన్ కూడా ఒక మంచి మార్గదర్శకాన్ని చూపిస్తున్నట్టుగా నాకు అనిపిస్తున్నది. ఎందుకంటే మన భారతదేశానికి ఇటువంటి క్షేత్రాలు చాలా అవసరం అండి. ఎందుకంటే గురు బోధ అవసరం, గురు చరిత్ర పారాయణ అవసరం, గురువుల యొక్క సేవ అవసరం. అన్నదాన కార్యక్రమాలు కానీ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అది రాబోయేటువంటి జనరేషన్స్ అంతా కూడా ఒక మార్గదర్శనానికి ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో వారు ఇంత దయతో వారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చెప్పటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నేను చాలా భాగ్యశాలిగా భావిస్తున్నాను.